వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే యిప్పీ నూడిల్స్‌ని ఎలా చేయాలో చూపిస్తానండి. వీటినే మ్యాగీ నూడిల్స్‌తో కూడా చేసుకోవచ్చండి. దేనితో చేసినా బావుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత యూపీ ప్యాకెట్స్‌ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 యూపీ ప్యాకెట్స్‌తో చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ క్లిప్ నాకు కనిపించట్లేదు. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేది ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటుందండి. పొడి పొడిగా వస్తాయి. నూడిల్స్‌ని ఓవర్ కుక్ చేయకండి. నూడిల్స్ అనేవి ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోండి. ఆనియన్స్ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. మీరు యూపీ మ్యాగీతోనే కాకుండా నార్మల్ ఇన్‌స్టంట్ నూడిల్స్‌తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చాలా బావుంటుంది. ఆనియన్స్ అనేవి ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్‌ని కూడా వేసుకోండి. క్యారెట్ అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. క్యారెట్ వేసిన తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. క్యారెట్, ఆనియన్ అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో చిన్న హోల్ కింద పెట్టుకోండి. అందులో 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 ఎగ్స్‌తో చేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. తర్వాత నేను ఇందులోకి కార్న్ వేసుకుంటున్నానండి. కార్న్ వేయకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. అలాగే పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. పసుపు, సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఎగ్ మొత్తం కూడా వెజ్జెస్‌లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగినంత స్పైస్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కారం వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కారం మొత్తం వెజ్జెస్‌లో మిక్స్ అయిన తర్వాత యూపీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండీ! అవి 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. ఇంకో ప్యాకెట్ యూపీ మసాలాని నూడిల్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన జల్లుకొని తింటే బావుంటుందండి. అలా ఒకసారి ట్రై చేయండి. ఈ మసాలా అంతా వెజ్జెస్‌లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని వేసుకోవాలి. నూడిల్స్ అంతటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ ఏమైనా తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ యూపీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమేనండి. తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకొని తినేయడమే. చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.